Good morning, founders. All of you, good morning. I am R.K. Reddy. టుడే మంచి అప్డేట్స్ తోటి ఈరోజు మీకు మంచి విషయాన్ని పంచుకోవాలని ఈ వాయిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం వాయిస్ పెట్టి 10 రోజుల పైన అయింది. అయితే ప్రతి ఫౌండర్ కూడా ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు. ఎన్నో విషయాలు నాతో డిస్కస్ చేస్తుంటారు. అయితే ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ కూడా ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడే రోజు మాత్రం ఈ మార్చి మంతే. ఈ నెలలో మన సమస్యలన్నీ కూడా మార్చిలో మారిపోబోతున్నాయి మన ప్రాబ్లమ్స్. అయితే మనం ప్రతి ఫౌండర్ కూడా దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ రోజైతే ఈ మార్చి మంత్లో ఉంది. అది ఎప్పుడు అనేది కాదు కానీ ఈ మార్చి మంత్ అయితే ఆ మంచి రోజు మనం చూస్తాం. అంటే మాకు ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. గతంలో బయట మీకు చాలామంది చాలా 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 మన మిత్రులు ఫౌండర్లు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మంచిగా చెప్తున్నారు. వాళ్ళకి హ్యాట్సాప్ తెలియజేద్దాం. ఎందుకంటే ఎవరు చెప్పినా మంచి విషయాన్ని చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి హ్యాట్సాప్ అండి. కొంతమంది కోతి మూకలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే అది తిందో పక్కన తినేదు. అలాంటి కోతి మూకలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా కొంత ఖరాబ్ చేస్తున్నారు మార్కెట్‌లో. ఎందుకంటే ఉండేదే ఆన్ పేస్‌లోనే ఉంటారు. కానీ పనికిమాలిన పనులు మాత్రం పనికిమాలిన మాటలు, పనికిరాని వ్యవహారాలు చేస్తుంటారు. ఆ! వాళ్ళ ఒకాయన ఏదో ఇంకొక వాట్సాప్ పెట్టారనో, ఇంకొక ఆయన ఇంకొక లింక్ పెట్టాడనో వాటికి జాయిన్ అవ్వండి. దీంట్లో జాయిన్ అవ్వండి. మీ డబ్బులున్నయి కూడా కాజేసుకొని నెత్తిన ముసుగేసుకోండి. ఇట్లా చాలామంది పనికిమాలిన స్కీములను ఇంట్రొడ్యూస్ చేసి చెప్పేవాళ్ళు కూడా మనకు లేకపోలేదు. కానీ ఎనీవే ఏదైనా మన మార్కెట్ అనేది ఇది సొసైటీ అనేది అందరూ అన్ని రకాల వ్యక్తులుంటారు. డోంట్ కేర్. మంచి తీసుకోండి, చెడు వదిలేయండి. అయితే ఇక్కడ ఆన్ పేసివ్ మనం ఏదైతే అనుకుంటున్నామో నిన్న సీఈఓ గారు మనకి ఫిబ్రవరి 26న 27వ తేదీన వచ్చి ఆయన చాలా మంచి విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు ఆన్ పేసివ్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసి దీని యొక్క సత్తా ఏంటో, దీని యొక్క వాల్యూ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఆన్ పేసివ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాగుపడతారనే దానికి చాలా మంచి వాయిస్ ఇచ్చాడు. ఆయన చెప్పడం కూడా ఏందంటే మీకే అర్థమయ్యేటది ఈ పాటికి ఆన్ పేసివ్ ఎప్పుడొస్తది అన్నట్టుగా కూడా చెప్పాడు. కానీ మాకైతే అర్థమైంది. ఈ మార్చి మంత్‌లోనే ఆన్ పేసివ్ వస్తుందని. ప్రతి ఫౌండర్ కూడా హ్యాపీగా ఉండండి. మాక్సిమం మాకు తెలిసి ఒక 24 అవర్స్‌లోనే ఒక పాపప్ రావాలి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ రాలేదని అడగొద్దు నన్ను. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక 24 గంటల్లో ఈ రోజా, రేపా ఒక అద్భుతమైన ఎక్స్ట్రార్డినరీ పాపప్ ఒకటి రాబోతుంది. అది చూస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. అలాంటి పాపప్ కంపెనీ ఇవ్వబోతుంది. అది రేపు రాని, ఎల్లుండి రాని వస్తుంది. ప్లస్ దానికి తోడు ఈ మంత్‌లోనే ఆన్ పేసివ్ పబ్లిక్ లాంచ్ అవ్వబోతుంది. అది డేట్ ఎప్పుడని నేను చెప్పను గానీ, ఈ మంత్‌లోనే అవుతుందండి. మార్చ్‌లో మీకు పోయినసారే చెప్పా. మార్చి 10లో అద్భుతమైన విషయాలు మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తది. మార్చి 10 నాటికని. కానీ ఈరోజు మార్చి 10 నాటికి ప్రతి ఫౌండర్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఆనందంగా ఉంటాడు. అలాంటి విషయాల్ని మన కంపెనీ తెలియజేయబోతుంది. ఈ మంత్‌లో అయితే లాంచ్ ఉంది. అయితే మీరు గతంలో నేను ఎన్నో చెప్పాను. మీ లైఫ్ మారుతది. మీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఫౌండర్ అయితే చాలు. మీ ఊరు, మీ పక్క ఊర్లని బాగా చేయొచ్చు. మీ మండలాన్నే బాగా చేయొచ్చు అని చెప్పాం. కానీ ఇవన్నీ వాస్తవాలేనండి. ఇవన్నీ వాస్తవాలే. ఈరోజు మాకు చెప్పిన విషయాలు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. నేనే గిచ్చుకున్నా. నిజమేనా ఇది? వాళ్ళు చెప్తుంటే అది వాస్తవమేనా? ఇది నిజమేనా అని అనుకున్నా. కానీ ఇప్పుడు దాకా ఇది వాస్తవం. వాళ్ళు చెప్పినయన్నీ కూడా ఎవరో కాదండి. మాకు ఎవరో చెప్తే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను. మాకు చెప్పే ఇన్ఫర్మేషన్ యాక్యురసీగా మాకు మాక్సిమం 99% కరెక్ట్‌గానే ఉంటది. అలాంటి వ్యక్తులు చెప్తేనే మేము తీసుకుంటాం. ఎవరో లీడరో లేదంటే ఇంకొకరు ఆకాశంలో వాయిస్‌తో మనకు పని లేదు. మాకొచ్చే వాయిస్‌లు, మాకొచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా
వాళ్ళు చెప్పినవన్నీ మేము చెబుతున్నామంటే యాష్ షార్ పలానా టైంలో వస్తున్నాడు, పలానా టైంలో మీటింగ్‌లు పెడుతున్నా అంటే అక్కడి నుంచి వచ్చినవే. కానీ అలాగా ఈరోజు మాకు వాళ్ళు చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేసినాయి. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఓన్లీ బిజినెస్ డెవలప్‌మెంట్ చెప్పారు కానీ, ఇలాంటి వాస్తవాలు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పారు. వాస్తవంగా ప్రతి పౌండర్ అదృష్టవంతుడండి. ఈరోజు పౌండర్‌షిప్ ఎవరైతే కోల్పోతారో వాళ్ళు తల నేలకేసి బాదుకుంటాడు. ఇది వాస్తవం. దాని వాల్యూ వజ్రాన్ని సునాయాసంగా ఒక గులకరాయి లెక్క అమ్మేసినాడు. వజ్రం అది. కోహినూర్ వజ్రం. అలాంటి ఆన్ పేసివ్ పౌండర్ వాల్యూ. దాని వాల్యూ వెలకట్టలేనిది. ఆ ఒక్క పౌండర్‌షిప్ ఉంటే ఒక ఊరు మొత్తాన్ని బాగు చేయగలం. ఊరినే సాకగలం. అలాంటి సోర్స్ మన ఫౌండర్స్‌కుంది. ఫౌండర్ వాల్యూ. అందుకని మై డియర్ ఫౌండర్స్ మీరందరూ కూడా ఇప్పుడు దాకా రాలేదని బాధపడ్డాం మనం. లేట్ అవుతుందని బాధపడ్డాం. వచ్చిన తర్వాత వచ్చిన ఫండ్‌ని మెయింటైన్ చేసుకోలేక బాధపడేవాళ్ళు కూడా ఉంటారు. వచ్చిన డబ్బుని ఎలా దాచుకోవాలా, ఏం చేసుకోవాలని బాధపడే రోజులు కూడా ఉన్నాయండి. ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు చూస్తున్నాను. అలాంటి పరిస్థితి ఆన్ పేసివ్ తీసుకురాబోతుంది. అయితే మనకి ఇంకా ఒకటి కూడా క్యాంపైనింగ్ కూడా ఈ మంత్‌లోనే స్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా చాలా పెద్ద మనకు ముందు జరగబోతుంది. గతంలో మనం అనుకున్నాం ఐపీఎల్‌లో వస్తే ఆన్ పేసివ్ బాగుండు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కనిపిస్తే బాగుండని. కానీ అదృష్టం బాగుంటే అది కూడా జరిగే పరిస్థితి ఉంది. రేపు సమ్మర్‌లో జరిగే ఐపీఎల్‌లో ఇండియాలో జరిగే ఐపీఎల్‌లో మన ఆన్ పేసివ్ ఎంబ్లం కనిపిస్తే ఎలా ఉంటుంది? అది కూడా జరుగుద్ది. జరిగే పరిస్థితి ఉంది అని నేను చెప్తున్నా. మళ్ళీ రేపు రాలేదని అనొద్దు. ఉంది. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది కూడా చాలా మంచి గొప్ప విషయం మై డియర్ ఫౌండర్స్. ఇవన్నీ చాలా భారీ స్థాయిలో కంపెనీ తీసుకొచ్చి లాంచింగ్ అనేది ప్రాసెస్ మీరు అంటున్నారు కదా! లాంచ్ అయితే డబ్బులొస్తాయా సార్? ఇంకొక నెల పట్టుద్దా? ఇలా అడుగుతుంటారు. ఏం లేదండి. లాంచ్ అయిన మరుక్షణమే అన్నీ ప్రాసెస్ స్టార్ట్. అది 1 ఆర్ 2 డేస్‌లోనే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అండి. మళ్ళీ లేట్ చేసి మళ్ళీ వారానికి అది ఇంకొకటి దానికి వెరిఫికేషన్‌కో 10 రోజులు ఇట్లా ఏం లేవు ఇంకా. స్టార్ట్ చేయటం మార్కెట్‌లో సబ్స్క్రిప్షన్ తోటే దూసుకొని వెళ్ళిపోతుంది కంపెనీ. ఆ విధంగా ఈ మార్చి మంత్ మనకు ఉండబోతుంది. హ్యాపీగా, ధైర్యంగా ఉండండి. ఎవరో ఏదో చెప్తే భయపడలేదు. ఎవరెక్కడ ఏమి చెప్పినా కూడా ఉలిక్కిపడి మళ్ళీ ఫోన్‌లు చేసి సీనియర్‌లకి "ఏం సార్ ఆయన ఎట్ట చెప్పాడు?" ఒక ఆయన చెప్పిన దానికేమో యాక్టివ్ అవుతారు. ఇంకొక ఆయన చెప్పంగానే నీరసించిపోతారు. ఈ పనికిమాలినోళ్ళు ఎక్కువున్నారనమాట మార్కెట్‌లో. ఎందుకంటే వాళ్ళకి బతికేది దీని మీదే వాయిస్ జేసి, మరి దాని మీదే కొంచెం మళ్ళీ రాళ్ళేస్తుంటారు. ఎందుకు అలా జేయటం? చేయగలిగితే ధైర్యంగా మంచిగా జెయ్యి. 10 మందికి ఉపయోగపడేది జెప్పు. పనికిమాలినయి జెప్పి, పనికిమాలిన మాటలు మాట్లాడి, దానికి వీడియోలు చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? ఆన్ పేసివ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి చిన్న ఎక్కడో మారుమూలలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఫౌండర్ కూడా ఆన్ పేసివ్ ఏ రోజైనా వస్తది. నేను బాగుపడతా అనే ధైర్యం ఉంది. అది చాలదు. మరి అలాంటి ధైర్యం అందరికున్నప్పుడు పనికిమాలిన విషయాలు ఎందుకు చెప్తున్నారు కొందరు? వినబాకండి సార్ అవి. వినొద్దు. ఎవరు వాళ్ళ 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 ద దరిద్రాన్ని వాళ్ళకే వదిలేద్దాం. ఇలా చెప్పడం వల్ల వాళ్ళేం బాగుపడరు. ఓకేనా? అందుకని ప్రతి పౌండర్ కూడా మంచి విషయాలనే గ్రహించండి. మంచి వాళ్ళు చెప్పే మాటలే వినండి. టోటల్‌గా ఇంటర్నేషనల్ లీడర్లు ఏదైతే చెప్తున్నారో అది అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ లీడర్లు ఏది కూడా ఓపెన్‌గా చెప్పరు. వాళ్ళకి తెలుసన్నీ. కాకపోతే వాళ్ళకి కొంత అర్థమయ్యే విధంగా కొన్ని పాజిటివ్ వేలో చెప్తారు. వాళ్ళు ఎప్పుడు ఇయ్యే కదా చెప్పేది అనుకోవచ్చు మీరు. కానీ వాళ్ళు చెప్పే దాంట్లో చాలా అర్థాలున్నాయి. మైకేల్ ఎలీస్ చెప్పినా, మైకేల్ విలియం చెప్పినా, ఆ! అదేవిధంగా రెడ్ పేర్న్ చెప్పినా, ఆ! అదేవిధంగా మన మార్టీ చెప్పినా, క్రిస్ జాన్సన్ చెప్పినా అన్నీ గూడా చాలా వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎంతవరకు చెప్పాలో వాటినే చెప్తారండి. అలాగా వాళ్ళు చెప్తే వాళ్ళు రోజు చెప్పేయే గదా! రోజు చేసేయే గదా! అనుకోబాకండి. వాళ్ళు దీని మీద ఫుల్ టైమ్ వర్క్ చేస్తున్నోళ్ళు. వాళ్ళు ఆన్ పేస్ కోసం కనిపెట్టుకున్నారు. వాళ్ళు జీవితంలో వయసంతా అయిపోయి చివరి దశలో ఉన్నవాళ్ళు. 50, 60 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకున్న ఓపిక వాళ్ళు దీని మీద ఇంత హోప్ పెట్టుకొని పని చేస్తుంటే, మనకేమండి వయసున్న, ఏజ్ ఉంది. ఆ! కొద్దిగా ఓపిక పట్టలేము. లైఫ్ ఎంజాయ్ చేసేది మనం. వాళ్ళు అంత డబ్బొచ్చిన వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? వచ్చిందని ఒక ఆనందమే గాని. కానీ అలాంటి వాళ్ళే
ఈరోజు 24 గంటల ఆన్ పేస్ కోసం ఈ ప్రపంచంలో ఉన్న ఫౌండర్ల కోసం వాళ్ళ వంతు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. హ్మ్. కొంతమంది మేము డాన్‌లు, ఈర్లు, సూర్లు అన్నారు. ఈరోజు కనిపిస్తున్నారా? లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వదిలేసారు గాలికి. కానీ అది కరెక్ట్ గాదు. ఎప్పుడైనా మనం 10 మందికి అవకాశం ఇస్తే అది గట్టెక్కే వరకు, దాంట్లో మనం విజయం సాధించే వరకు దాంతోటి మనం పోరాడి సాధించుకోవాలా. దాన్ని నిలబెట్టుకోవాల. అంతేగాని వచ్చినప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడేమో సంకలు సర్దుకోవడం, లేనప్పుడేమో అది అట్ట ఇట్ట అని ఎగతాళి చేసుకోవడం అయి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఆన్ పేస్ అనేది ఒక వాల్యుబుల్ బిజినెస్. ఒక పవర్‌ఫుల్ రియల్ బిజినెస్, ఒక రియల్ ఐటీ సంబంధించినటువంటి టెక్నాలజీ టూల్స్‌కి సంబంధించిన బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచం కావాల్సిందే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ లేనిది ఈ ప్రపంచం ముందుకు పోదు కాబట్టి అలాంటి ఏఐ టెక్నాలజీతో వస్తున్నటువంటి అడ్వాన్స్ టూల్స్‌ని తీసుకొస్తున్న కంపెనీ మన ఆన్ పేస్. ఇది ఎప్పటికి కూడా ముందుకే గాని వెనక్కనేది ఉండదు దీనికి విషయం. అందుకని దీని వాల్యూ ఎప్పటికెప్పటికి వందలు, వేలు, లక్షల కోట్లకి పెరగాల్సిందే గాని తరిగే విషయం గాదు. అందుకని ప్రతి ఒక్కరు గూడా రావటం లేటే గాని వచ్చిన రోజు నుంచి మాత్రం ఈ ప్రపంచం మొత్తం ఆన్ పేస్ ఫౌండర్ వైపు చూస్తదండి. ఎంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో అంటే ఆన్ పేస్ ఫౌండర్‌లంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అనే విధంగా ఈ కంపెనీ సీఈఓ గారు యాష్ మొపారా సార్ తీసుకురాబోతున్నారు. అలాంటి గ్రేట్ సీఈఓ, గ్రేట్ కంపెనీని మనకు అందించినటువంటి యాష్ మొపారా సార్‌కి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, తెలుగు రాష్ట్రాల ఫౌండర్లు కూడా ఎంతో ఓపికగా, ఓర్పుగా ఇన్ని రోజులు ఓపిక బట్టి ఆన్ పేస్ కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నా యొక్క డిస్కషన్ ముగిస్తున్నాను. జై హింద్.